చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు మొన్న జనసేనలోకి చేరడం, ఆయన జనసేన తరపున తిరుపతి అభ్యర్థిగా ఆయనకు ఓకే చెప్పేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అక్కడ చిత్ర విచిత్ర పరిణామాలు. ఇవాళ ఈనాడు జ్యోతి రాసినాయి అంటే నాగబాబు చెప్పారంటే ఆయన సీటుకి ఎత్తొచ్చినట్టే. ఏది కందులు దుర్గేష్కి వచ్చినటువంటి తరహాలోనే చిత్తూరు నుంచి వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న ఆరణ శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. దీనిపై తిరుపతి నియోజకవర్గ పార్టీ శ్రేణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్థానిక నాయకులు మంగళగిరి పార్టీ కార్యాలయం పిలిపించుకుని మాట్లాడారు. అందరూ కలిసి పనిచేయాలని ఉద్బోధించారు. స్థానికేతర అభ్యర్థి కావడంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి కూడా సహకారం లభించడం లేదని పార్టీ నాయకులు నాగబాబుకు తెలియజేశారు. దీంతో మరోసారి సర్వే చేసి అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి హరిప్రసాద్, కిరణ్ రాయల్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మరో ఇద్దరు నాయకులు జనసేన నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. సీట్ ఇస్తే జనసేనలోకి వచ్చేందుకు తెలుగుదేశం వాళ్ళు సిద్ధమవుతున్నారట. జనసేనలో ఉన్న ఒక యువ నాయకుడు ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక అంగీకారానికి వచ్చి తమ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సహకరించేందుకు సిద్ధమనే సంకేతాలు పార్టీకి పంపుతున్నారు. మరోవైపు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలశౌరిని దాదాపు ఖరారు చేశారు. అయితే ఆయన అవనగడ్డ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఎత్తు ఇతనేది వంగవీటి రాధా మచిలీపట్నం నుంచి పోటీ చేస్తే ఈయన అక్కడి నుంచి చేయాలి. అవనగడ్డ నుంచి వంగవీటి రాధా చేయడానికి సిద్ధపడితే మచిలీపట్నం నుంచి ఈయనకు ఓకే. ఇలాంటి చిత్ర విచిత్రాలు అంటే ధైర్యవంతంగా నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నది అన్నటువంటిది తెలియనటువంటి అంశం. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోవడం ఏంది అప్పుడు ఆ తెలుగుదేశానికి ఆ సీటు వదిలేసి దాని బదులు ఇంకో సీటు తీసుకోవచ్చుగా. జనసేనకు పవర్ఫుల్గా ఉన్నటువంటి సీట్లు. అసలు ఏం త్యాగం చేస్తున్నారో, ఏం జరుగుతోందో అంత ఇది బానిసత్వం అనను నేను. రాజకీయంలో బార్గెనింగ్ అంటే చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి, పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి ఎట్లా బార్గెనింగ్ చేయాలో. బీజేపీ వాళ్ళతో ఎట్లా ఆడుకుంటున్నారు. అలాంటిది చంద్రబాబు దగ్గర ఏది నేనే పార్టీని లేపానని చెప్తుంటే ఈ పార్టీని నడిపిస్తున్నారా లేకపోతే తెలుగుదేశానికి ఇచ్చేశారా అనేది ఆలోచించుకుంటే బెటర్ ఏమో.